ప్రైజ్ లార్డ్. గ్రేట్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు దేవుని వాగ్దానం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము ధ్యానిద్దాం. 1 Peter chapter 5 verse 6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు క్లియర్ గా ఈ రోజు ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సార్లు ఆశీర్వాదాలు ఆలస్యమైనప్పటికీ కూడా నిరీక్షణ కోల్పోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దీన మనస్సు కలిగి ఎవరైతే దేవుని సరైన సమయం గురించి కనిపెట్టుకుని ఉంటారో వారిని గొప్పగా ఆశీర్వదిస్తాను, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాను అని ఈ రోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావా? ఉద్యోగములో హెచ్చింపు గురించి ప్రార్థిస్తూ ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని పట్టుకొని ఉన్నావా? స్వస్థత గురించి నీవు దేవుని గురించి ఎదురు చూస్తా ఉన్నావా? ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని దేవుని నుంచి నువ్వు వాగ్దానం గురించి కనిపెట్టుకుని ఉన్నావా? అది ఏ సమస్య అయినప్పటికీ కూడా దీన మనస్సు కలిగి ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో తగిన సమయమందు నేను వారిని హెచ్చిస్తాను అని వాగ్దానము చేస్తా ఉన్నాడు. వారందరి జీవితంలో ఈ వాగ్దానము యేసు నామములో నెరవేరును గాక అని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాము. తండ్రి, నీవు తగిన సమయమందు ప్రభువా దీన మనస్కులను నీ బలిష్టమైన చేతి కింద ఉన్న బిడ్డలను హెచ్చిస్తానని నీ వాగ్దానము విశ్వాసముతో పొందుకున్న బిడ్డల జీవితంలో నెరవేర్చి తగిన సమయమందు ప్రభువా నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించి నీవే మహిమను పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.